హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ వీడియోలో నేను మీకు మంచి అప్డేట్ అయితే షేర్ చేయబోతున్నాను. గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. తెలంగాణ ప్రజలకు స్కూటీలు అయితే ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. సో దీనికి సంబంధించిన పథకం అయితే స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, సొంతంగా మీ మొబైల్లో మీరు ఇంట్లో ఉండి ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుంది, ఆన్లైన్లో మీ మొబైల్లో ఎలా చేసుకోవాలని స్క్రీన్ రికార్డింగ్తో సహా మీకు షేర్ చేస్తాను. ఎవరెవరు అర్హులు, ఎవరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. వాచ్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్లోనే ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా 80% ఆఫ్ కాస్ట్, మీకు సబ్సిడీలో 20% మీరు 20% పే చేస్తే సరిపోతుంది అనమాట. సో అంటే 80% సబ్సిడీలో మీకు స్కూటీలు ఇచ్చే పథకాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఎవరెవరు అర్హులు అన్నది చెప్తాను. సో ముందుగా అప్లికేషన్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు ఏదైనా ఒక బ్రౌజర్ కానీ, క్రోమ్ కానీ, లేకపోతే గూగుల్ కానీ ఓపెన్ చేయండి ఫస్ట్. సో దీంట్లో బ్రౌజర్లో మనకు tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ అనేది మనం సెర్చ్ చేయాలి. సో మీకు ఇక్కడ ఫస్ట్లోనే కనిపిస్తుంది tgobmms అనేది. సో ఫస్ట్ అయితే మీరు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాంట్లో డెస్క్టాప్ సైడ్ పెట్టుకున్నారనుకోండి, మంచిగా క్లియర్గా మనకు మొత్తం కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ అంతా లేఅవుట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ రొటేట్ చేసుకోలేను కాబట్టి రొటేట్ చేసి చెప్తున్నా. సో ఇప్పుడు మనకు మంచిగా ఫ్రీగా కనిపిస్తుంది. అప్లోడ్ ఫైల్స్, అన్ని డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇవ్వచ్చు అనమాట. సో ఈ వెబ్సైట్లో మనకు అన్ని రకాల డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఈ వెబ్సైట్లో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, థర్డ్ లైన్లో మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ టు ది మైనారిటీ యూత్ అండర్ ఎకనామిక్స్ సపోర్ట్ స్కీమ్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేస్తే కనుక మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కావడానికి ముందే మీరు ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి అక్కడ మ్యాండేటరీగా ఇచ్చే ఫైల్స్ ఏమి ఉన్నాయో ఫస్ట్ అవి మీరు 500 KBకి సెట్ చేసుకొని పెట్టుకోండి. ఈజీగా అప్లోడ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో అప్పుడు హడావిడి లేకుండా అప్లికేషన్ ఫామ్ ఈజీగా ఫిల్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈ స్కూటర్స్ టు ది మైనారిటీ యూత్ అండర్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అన్నమాట. సో ఇదే మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ షేర్ చేయాలి, అంటే ఫిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డులో మీకు ఎలా ఉందో నేమ్ అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ FSC నెంబర్, ఆహార భద్రత కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏరియా, ప్రాంతం. మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, తండ్రి పేరు రాయండి ఇక్కడ. నెక్స్ట్ జెండర్, లింగం, మేల్ ఆర్ ఫీమేల్. నెక్స్ట్ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్. మీ సేవ నుంచి తీసుకున్న ఈ 1 ఇయర్లో ఉండే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. సో ఎప్పుడైతే స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ అనమాట. స్టార్ లేనివి ఆప్షనల్ అనమాట, ఏం కాదు చేయకుండా. ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా ఫిల్ చేసేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ కంపల్సరీ నింపండి. మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. రిలీజియన్, మతం. సో ఇక్కడ మీకైతే కొన్ని రిలీజియన్స్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో అందరికీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఈ రిలీజియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోండి. రిలీజియన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇవి ముస్లిం, సిక్కుస్, బుద్ధిస్ట్, పార్సీస్ అండ్ జైన్స్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడైతే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ వెయిట్ చేయాలి ఇంకా ఓపెన్ చేసేంత వరకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ 10th పాస్ అవ్వాలి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ సంఖ్య, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ లైసెన్స్ ఆఫ్ ఇష్యూ డేట్, మీకు ఎప్పుడైతే ఇష్యూ చేశారో దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. మనకి ఇక్కడ గవర్నమెంట్ అయితే 1,50,000 అప్రాక్సిమేట్లీ యూనిట్ కాస్ట్ అప్ టు, అంటే 80% ఆఫ్ యూనిట్ కాస్ట్లో మనకు సబ్సిడీ అనేది ఇస్తుంది. బెనిఫిషియరీ షేర్ అనేది 20% ఆఫ్ యూనిట్ కాస్ట్ మనం పెట్టుకోవాలన్నమాట. అంటే స్కూటీ కొన్న కాస్ట్లో 80% మనకు గవర్నమెంట్ ఇస్తుంది, 20% అమౌంట్ మనం పెట్టుకోవాలి. 1,00,000 అయింది అనుకోండి, దాంట్లో 80,000 వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, మనం 20,000 పెట్టుకోవాలి. అలా ఉంటుందన్నమాట. చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పాలి ఇదైతే. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికెంట్. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. డిస్టిక్ అండ్ మండల్ ఆర్ మున్సిపాలిటీ ఏదైతే అది ఇక్కడ ఫిల్ చేసేయండి. పంచాయతీ, నెక్స్ట్ ఇంకా డోర్ నెంబర్. ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా ఉందో సేమ్ యాజ్గా ఈ బాక్స్లో అయితే ఫిల్ చేసేయండి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అటాచ్ ఫైల్స్ అన్నమాట. సో మీకు సంబంధించిన ఫైల్స్ ఏమేమి ఉన్నాయో ఇక్కడ అటాచ్ చేయాలి. సో మ్యాండేటర్గా అయితే ఇక్కడ మనకు అప్లికెంట్ ఫోటోగ్రాఫ్,
నెక్స్ట్ ఆధార్ కార్డ్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎఫ్ఎస్సి ఆధార్ కార్డ్, నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ 2 వీలర్ ఫ్రంట్ కాపీ అప్లోడ్. సో స్టార్స్ ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. సో స్టార్ లేని మీకు ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. సో ఫస్ట్ టైం మీరు ఈ ఫైల్స్ అన్ని 500 KBకి సెట్ చేసుకున్న తర్వాత చేసేయండి. సో సెల్ఫ్ డిక్లరేషన్ దగ్గర మనం ఈ 2 బాక్స్ క్లిక్ చేస్తే కనుక ప్రివ్యూలోకి చూస్తే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో ఒకసారి చూసుకున్న తర్వాత మళ్ళీ సబ్మిట్ కొట్టేయండి. సో మొత్తానికి టోటల్గా ఇది అప్లికేషన్ అయితే. సో చాలా ఈజీగా మనం ఫోన్లోనే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.